సినిమాల్లో మేకప్కు దూరంగా ఉంటూ తన సహజమైన నటన, అందంతో సాయి పల్లవి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పాత్రకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తుందే తప్ప మేకప్కు కాదు. ఈ విషయాన్ని ఆమె ఎన్నో సందర్భాల్లో చెబుతూ వచ్చింది. ఇప్పటికీ అదే ఫాలో అవుతోంది. నేచురల్ బ్యూటీ పాత్రలు భిన్నంగా ఉంటే చాలని, ఒకేలాంటి పాత్రకు రకరకాల మేకప్ వేయడం అనవసరం అని సాయి పల్లవి అంటోంది. తన దర్శకులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని ఆమె వెల్లడించింది. పాత్ర నటనలో వేరియేషన్ కనిపించాలి కాని మేకప్ వల్ల అది రాకూడదు అని ఆమె అభిప్రాయం. అందుకే సాయి పల్లవి మేకప్కు చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. సాయి పల్లవి చాలా సెలెక్టెడ్గా సినిమాలు చేస్తోంది. ఎంత పెద్ద సినిమా అయినా తన పాత్రకు ఇంపార్టెన్స్ లేకపోయితే చేయదు. ఎంత పెద్ద హీరో సినిమా అయినా కథ నచ్చకపోతే రిజెక్ట్ చేస్తుంది. ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్లో రామాయణంతో పాటు మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతి సరసన తలైవర్ 173లో రజనీకాంత్తో కలిసి నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక తెలుగులో తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది సాయి పల్లవి. సౌత్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన సాయి పల్లవి బాలీవుడ్ను కూడా ఆకర్షించింది. ప్రస్తుతం బాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తోంది. నితీష్ తివారీ దర్శకత్వంలో రాబోతున్న రామాయణం చిత్రంలో సాయి పల్లవి సీత పాత్రలో కనిపించబోతోంది. రణ్బీర్ కపూర్ రాముడిగా నటిస్తోన్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో ఆమె నటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.